మరి మనమందరం కూడా ఒక 2 వాక్యాలు చదువుకొని ఆ 2 వాక్యాలలో దాగి ఉన్న భావాన్ని ఈరోజు మనమందరం కూడా ఆలోచన చేద్దాం. ముందుగా పెద్ద ప్రవక్తలలో ఒక ప్రవక్త ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనం చదవను. ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చెయ్యకుము, వారి నిమిత్తము మొరపెట్టకుము. నేను వినను. ఇక్కడ పెద్ద ప్రవక్తల్లో ఒక ప్రవక్తతో దేవుడు చెబుతున్నాడు, ప్రార్థన చెయ్యకుము, వారి నిమిత్తము ప్రార్థన చెయ్యకుము, ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చెయ్యకుము. ఒకవేళ నా మాట కాదని నువ్వు ప్రార్థన చేసినా నీ ప్రార్థన నేను వినను అంటున్నాడు. ఎందుకు ప్రార్థన చెయ్యకుము అని దేవుడు ఎందుకు అంటున్నాడు? ప్రార్థించండి 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 అని చెబుతారే కానీ దేవుడే చెబుతున్నాడు ప్రార్థన చెయ్యకుము, ప్రార్థన చెయ్యకుము అని దేవుడే చెబుతున్నాడు. ఎందుకు? దాని వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటో ఆలోచించాలి. ఇదొకటి ఆలోచిద్దాము. రెండవది ప్రసంగి గ్రంథము 28వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. 28వ అధ్యాయము 9వ వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం లేదా? మరి ఏం చెప్పానమ్మా? సారీ ప్రసంగి చెప్పాను. సారీ సామెతల గ్రంథం. ధర్మశాస్త్రము వినకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. భలేగున్నారు. అయితే సామెతల గ్రంథం ప్రసంగి గ్రంథం లేదని భలే గుర్తుపట్టారు. వెరీ గుడ్. ఓకేనమ్మా. రెండోది ఏంటమ్మా? ధర్మశాస్త్రము వినకుండా, వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. ఈ 2 విషయాలు ఆలోచన చేయబోతున్నాము. ఒకటి, నీ ప్రార్థన నువ్వు చేసినా నేను వినను అంటున్నాడు. రెండవది, ప్రార్థన హేయము అంటున్నాడు. ఎంతసేపు ప్రార్థన చెయ్యండి అని చెబుతారు కానీ మరి దేవుడేమో ప్రార్థన చెయ్యకుము అంటున్నాడు, ప్రార్థన హేయము అంటున్నాడు. ఈ 2 వాక్యాలలో దాగి ఉన్న భావాన్ని మనమందరం కూడా ఆలోచన చేద్దాము. బైబిల్ గ్రంథములో భక్తులు చేసిన ప్రార్థన కూడా దేవుడు రిజెక్ట్ చేశాడు. భక్తులు చేసిన ప్రార్థన దేవుడు రిజెక్ట్ చేశాడు. భక్తిహీనుల ప్రార్థన కూడా దేవుడు రిజెక్ట్ చేశాడు. అంటే భక్తులు చేసిన ప్రార్థన దేవుడు రిజెక్ట్ చేశాడు అంటే వాళ్ళలో ఏదో తప్పు ఉందని రిజెక్ట్ చేయటం కాదు. అర్థమైందండి? కొన్ని ప్రార్థనలు మీరు చూడగలిగితే ఏమన్నాడు మీరు చూడగలిగితే, పెద్ద ప్రవక్తలో ఒక ప్రవక్త యెషయా గ్రంథము 1వ అధ్యాయము, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 15, 16, 17 వచనాలు చదువుకుందాం. చదవండి సార్. నా కన్నులు కప్పుకొందును, మీరు ఇశ్రాయేలులారా మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను అంటున్నాడు. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను అంటున్నాడు. ఎందుకు వినడు అంటే రక్తముతో నిండి ఉన్నవి మిమ్మల్ని మీరు కడుక్కొని శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. ఇక్కడ అంటున్నాడు, మీరు బహుగా ప్రార్థన చేసినా నేను వినను అంటున్నాడు. ఇంకా మీరు చూడగలిగితే మరలా ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము
28వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం మొదటి అధ్యాయం 28వ వచనం. సామెతల గ్రంథం మొదటి అధ్యాయము 28వ వచనం. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరం ఇవ్వకుందును, నాకు మొరపెట్టినా నీకు ఆన్సర్ ఇవ్వను అని దేవుడు అంటున్నాడు. నాకు మొరపెట్టిన నీకు ఆన్సర్ ఇవ్వను అని దేవుడు అంటున్నాడు. మరి మనోళ్ళేమో ప్రార్థన చేయండి అంటున్నారు. దేవుడేమో నువ్వు నాకు మొరపెట్టినా నీ ప్రార్థన నేను వినను, నీ ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇవ్వను అంటున్నాడు. మరలా ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 16వ వచనాన్ని కూడా చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనం. కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చెయ్యకుము, వారి కొరకు మొరనైనను ప్రార్థనైనను చెయ్యకుము, నన్ను బతిమాలకుము, నేను ఇర్మియా నీ మాట వినను. అదేంటండి, ప్రార్థన వినను అంటున్నాడు ఏంటి దేవుడు? నేను నీ ప్రార్థన వినను అన్నాడు. ఇప్పుడు కీర్తన గ్రంథంలో కూడా చూడండి. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 41వ వచనం. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 18:41 చదవం. వారు మొరపెట్టిరి గాని రక్షించువాడు లేకపోయెను, యెహోవాకు వారు మొరపెట్టుదురు గాని ఆయన వారికి ఉత్తరమియ్యకుండును. వారు మొరపెట్టుదురు గాని ఆయన వారికి ఆన్సర్ ఇవ్వడటండి. ఇందులో మీరు ఆలోచన చేయగలిగితే ఎన్నో వచనాలు ఉన్నాయి. మీరు ప్రార్థన చేస్తే నేను వినను, మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను, నాకు మొరపెడితే నేను ప్రత్యుత్తరం ఇవ్వను. ఒక గుడ్డివాడు ఏం చెబుతున్నాడు అంటే బైబిల్ గ్రంథంలో ఎవరి ప్రార్థన దేవుడు వినడో మరి యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనాన్ని మనం అందరం కూడా చదవగలిగితే, యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనములో, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము, ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. ఇప్పుడు ఇది దేవుడు చెప్పిన మాట, గుడ్డివాడు చెప్పిన మాట? ఎవరు చెప్పిన మాట మీది? దేవుడు పాపుల మనవి ఆలకింపడు అని దేవుడు చెబుతున్నాడా, ఇంకెవరైనా చెబుతున్నారా? అమ్మా, నేను చెప్పింది అర్థమవుతుందమ్మా? ఎవరు చెబుతున్నారంటే అక్కడ గుడ్డివాడు చెబుతున్నాడు. ఏమని దేవుడు పాపులమని ఆలకించాడు కదా అంటే ఇప్పుడు సుంకరి అక్కడ పరిసైడ్ వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆ సుంకరి ప్రార్థన ఆలకించాడా లేదా? ఆలకించాడా లేదా? ఇది దేవుడు చెబుతున్న మాట కాదు. అక్కడ గుడ్డివాడు బాగుపడిన తర్వాత చెబుతున్నాడు. అక్కడ ఏమంటున్నాడు? దేవుడు పాపలమనేవి ఆలకింపడని ఎరుగుదుము. అలాగా బైబిల్ గ్రంథములో ఎందరో భక్తుల ప్రార్థన దేవుడు రిజెక్ట్ చేశాడు. పౌలు గారైతే తన శరీరంలో ఏదో ఒక ముళ్ళుంది, ఆ బలహీనత కొరకు ఆయన దేవుణ్ణి ముమ్మారు వేడుకున్నాడట. అయ్యా, నాకేంటి బలహీనత, నా శరీరంలో ఏంటి బలహీనత అన్నప్పుడు దేవుడు అన్నాడట, ఏమన్నాడు అంటే, నా కృప నీకు చాలు. నా కృప నీకు చాలు అంటే అది తీసేస్తానని దేవుడు చెప్పటం లేదు. నా కృప నీకు చాలు అంటే దాన్ని నేను తీసేస్తానని చెప్పటం లేదు. ఇది ఎక్కడుందంటే కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 12వ అధ్యాయం 7 నుంచి 9 వచనాల్లో ఉంటుంది. తర్వాత మీరు రాసుకునే వాళ్ళు రాసుకోండి. 2వ కొరంథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుంచి 9వ వచనం వరకు ముమ్మారు వేడుకున్నాడటండి. ముమ్మారు వేడుకుంటే దేవుడు అంటున్నాడు తీసేస్తాననాలి, లేదంటే లేదనాలి. కానీ ఆయన అంటున్నాడు, నా కృప నీకు చాలును అంటున్నాడు. అలాగే ఇంతకుముందు మనం బైబిల్ రీడింగ్లో చదువుకున్నామో ఆ సుంకరి ప్రార్థన, అలాగే పరిసేయుని ప్రార్థన, ఆ ఇద్దరి ప్రార్థన మనము మరి చూసాము. అందులో ఎవరి ప్రార్థన విన్నాడు అంటే సుంకరి ప్రార్థన విన్నాడు. పరిసేయుని ప్రార్థన దేవుడు రిజెక్ట్ చేశాడు. ఎందుకు దేవుడు ప్రార్థన చేసిన ఎందుకు వినను అంటున్నాడు? ఎందుకంటే మనకు ప్రార్థన చెయ్యండి అని చెబుతారే కానీ
ప్రార్థనకు ముందు కొన్ని లక్షణాలు మనకు ఉండాలి. అవి లేకుండా మనం ఎన్ని గంటలు మీరు ప్రార్థన చెయ్యండి, మన ప్రార్థనకు దేవుడు జవాబివ్వడు. మరి ఏంటి ఆ ప్రార్థన? ఆ ప్రార్థనకు ముందు మనకు ఉండవలసిన ఆ లక్షణాలు ఏంటివి అన్నప్పుడండి, ప్రార్థనకు ముందు మనకు ఉండవలసిన లక్షణాల్లో ఒకటి ఏంటంటే సమాధానం ఉండాలి. సమాధానం ఉండాలి. కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 15వ వచనం. 7:15. నిర్బంధము లేదు, సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచెను. ప్రార్థనకు ముందు మనకు ఉండవలసింది ఏంటంటే సమాధానం ఉండాలి. సమాధానం ఉండాలి. ఇంకా ఏమన్నాడు అంటే, ఏదైనా మీరు అర్పణ తీసుకొని దేవాలయానికి వచ్చారనుకోండి, దేవాలయానికి వచ్చిన తర్వాత ముందు మీరు దేవునికి అర్పణ అర్పించడం కంటే ముందు మీరు ఒకవేళ మందిరానికి వచ్చిన తర్వాత ఈ అర్పణ నా చేతిలో ఉంది, ఇప్పుడు ఈ అర్పణ నేను అర్పించాలి అంటే నీకు మందిరంకి వచ్చిన తర్వాత ఎవరితోనైనా ఏదైనా విభేదాలు ఉన్నాయి అనుకోండి, దేవుడు ఏమన్నాడు అంటే నీ అర్పణ కంటే ముందు నీవు సమాధాన పడటం ముఖ్యము అన్నాడు. ఎక్కడన్నాడు అది? మత్తయి సువార్తలో అన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనములో, 5వ అధ్యాయం 21వ వచనములో చదువురతలు 23వ వచనం అండి. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పించుము. ముందు ప్రార్థించే వ్యక్తికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే సమాధానం ఉండాలి. సమాధానం ఉండాలి. ఇక రెండవది ఏంటంటేనండి, రెండవది చెబుతున్నాడు ఏంటి అంటే, మొదటి పేతురు పత్రిక, పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనమందరం కూడా చదువుకుందాం. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. వాక్యము కంటే మీకు ఉండవలసింది ఏంటంటే పవిత్ర ప్రవర్తన ఉండాలి. పవిత్ర ప్రవర్తన ఉండాలి. ముందు సమాధానం ఉండాలి అంటున్నాడు, ఆ తర్వాత పవిత్ర ప్రవర్తన ఉండాలి. అంటే ప్రార్థనకు ముందు కొన్ని ఉండాలి మనకు లక్షణాలు. మన ప్రార్థనకు ముందు కొన్ని లక్షణాలు ఉండాలి. ఇప్పుడు మరి మొదట మనం చదువుకున్నాం ఇర్మియా గ్రంథంలో, ఇర్మియా ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చెయ్యకుము, ఒకవేళ నా మాట కాదని నువ్వు ప్రార్థన చేసినా నీ ప్రార్థన నేను వినను అని దేవుడు ఎందుకు అంటున్నాడు? ఆ మాట ఎందుకు అన్నాడు? ఎందుకు నువ్వు ప్రార్థన చెయ్యకుము, ప్రార్థించండి అన్న దేవుడే ఇర్మియాతో అంటున్నాడు ప్రార్థన చెయ్యకుము, ఈ ప్రజల కొరకు ప్రార్థన చెయ్యకుము అని ఎందుకంటున్నాడు అంటే వాళ్ళ హిస్టరీ మనకు తెలియాలి. ఇది మొదటి ముందు మనం ఆలోచిస్తున్నాము. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము ఎందుకు నీవు వారి కొరకు ప్రార్థన చెయ్యొద్దు అన్నాడో మనం చూడగలిగితే, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము ఇదంతా, ఈ 2వ అధ్యాయం మీరు అంతా చదివితేనండి వీళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టేశారు. ఇశ్రాయేలీలు జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టేశారు. ఆ జీవపు ఊట, జీవజల ఊటైన దేవుణ్ణి విడిచిపెట్టేసి ఇదిగోనండి వీళ్ళు ఈ దేవతల వైపు తిరిగారు. అప్పుడు దేవుడు అంటున్నాడు, మనము చూడగలిగితే ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 27వ వచనం నుంచి మనం చదువుకుందాం. 27వ వచనం నుంచి, వారు నా తట్టు ముఖము తిప్పుకొనక వీపే తిప్పుకొనిరి.
ఏం చూపిస్తున్నారటండి దేవునికి అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు మాట్లాడుతుంటే వెనక్కి తిరుగుతున్నారట. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన మాటకు చెవి ఒగ్గటం లేదు, ఆయన మాటకు చెవి ఒగ్గటం లేదు, ఆయన మాటకు విలువనివ్వటం లేదు. ముఖమును చూపించక వీపును చూపిస్తూ, ఇప్పుడు నేను మీతో మాట్లాడతాను, మీరు అట వెనక తిరుగుతున్నారు అనుకోండి, ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి అని చెబుతూ అయినను ఆపత్కాలములో లేచి మమ్మును రక్షింపుమని వాళ్ళకు ఆపద వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ దేవుడు జ్ఞాపకం వస్తాడట. దేవుడు మాట్లాడినప్పుడేమో వినరు, ఇది వీళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు ఆపద వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ దేవునికి మొరపెడతారట. అప్పుడు దేవుడు ఏమంటాడు అంటే 28వ వచనంలో నీవు చేసుకొనిన దేవతలు ఎక్కడ ఉన్నవి? ప్రాబ్లం రాగానే నేను జ్ఞాపకం వచ్చాను, ప్రాబ్లం లేనప్పుడేమో దేవతల వైపు వెళ్ళిపోయావు. నీకు వచ్చిన సమస్యకు నీ దేవతలు ఎక్కడున్నారు? అవి నీ ఆపత్కాలములో లేచి నిన్ను రక్షించునేమో. యూదా నీ పట్టణములెన్నో, నీ దేవతలు అన్నీయే కదా అంటున్నాడు. సమస్య రానంత వరకేమో వాటి వైపు వెళ్తున్నారు, ఒక సమస్య రాగానే నేను జ్ఞాపకం వస్తున్నానా? అవి ఏమయ్యాయి? అవి ఏమైనా మీ ఆపత్కాలములు అవి రక్షింపలేవా? ఇంకా ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. 3వ అధ్యాయము 10వ వచనము చదవండి సార్. ఎంతగా జరిగిననో విశ్వాసఘాతకురాలగు ఆమె సహోదరి అయిన యూదా పైవేషమునకే గాని తన పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరుగుట లేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ మరొకటి చెబుతున్నాడు ఏంటంటేనండి, పూర్ణ హృదయము లేకుండా ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన కూడా దేవుడు వినడు. ఒకటి సమాధానం ఉండాలి, రెండవది పవిత్ర ప్రవర్తన ఉండాలి, మూడవది పూర్ణ హృదయము లేదంటే యథార్థ హృదయము. ఇక్కడ ఎలా ఉన్నారటంటే వీళ్ళు పైవేషమునకే ఈ పైవేషముతో ఈ పైకి భక్తితో మనము బ్రతుకుతూ ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన దేవుడు వినడు. మన భక్తికి శక్తి ఉండాలి, నీ ప్రార్థనకు శక్తి ఉండాలి. అంతేగాని పైకి మాత్రం భక్తిగా కనబడి మనం ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన కూడా దేవుడు వినడు. ఒక దానియేలు భక్తికి, ఆయన ప్రార్థనకు శక్తి ఉంది, ఒక యోబు గారి భక్తికి శక్తి ఉన్నది. అందుకే యోబు గ్రంథంలో అంటాడండి, యోబు గ్రంథంలో అంటాడు తర్వాత 4వ అధ్యాయం 5-6 వచనాల్లో, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. అందుకేనండి కొంతమంది భక్తి అట తిమోతి గారు రాస్తూ 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము అపోస్తులైన పౌలు గారు తిమోతి గారికి రాస్తూ 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. 5వ వచనము, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించువారనయ్యుందురు. నీ ప్రార్థనకు నీ భక్తికి ఏముండాలి? శక్తి ఉండాలి అంటే మనకు సమాధానము, రెండవది ఇదిగోనండి పవిత్ర ప్రవర్తన ఉండాలి, మూడవది ఇదిగోనండి యథార్థ హృదయము ఉండాలి. ఈ మూడు మనకు ఉండాలి. పైకి భక్తి ఉండి లోపల కనుక భక్తి లేదనుకోండి, అప్పుడు యేసుప్రభు వారు అన్నారు పరిసయ్యులతో ఏమన్నారు అంటే, ఈ పరిసయ్యులు కూడా పైకి భక్తి కలిగిన వారు, అందుకే వాళ్ళని ఏమన్నాడు అంటే సున్నము కొట్టిన సమాధులారా అన్నాడు. సున్నం కొట్టిన సమాధులు ఎలా ఉంటాయి? పైకి అవి ఇదిగోనండి అద్భుతంగా కనపడతాయి, అందంగా కనపడతాయి, లోపలంతా కూడా కుళ్ళిపోయి ఎలాగైతే ఉంటుందో అదిగో అలాంటి వారితో పైకి భక్తి కలిగ వారిని దేవుడు పోల్చాడు. కాబట్టి ఇర్మియా గ్రంథంలో ప్రజలు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే దేవుణ్ణి విడిచిపెట్టేశారు, దేవతల వైపు తిరిగారు. ఆపద వచ్చినప్పుడు మాత్రమే వీళ్ళకు దేవుడు జ్ఞాపకం వస్తున్నాడు. తర్వాత ఏం జరిగింది? ఇర్మియా గ్రంథం మరలా ఇర్మియా గ్రంథము దయచేసి ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. 6:14
సమాధానము లేని సమయమున సమాధానమని చెప్పుచు నా ప్రజలకున్న గాయములను పైన మాత్రమే బాగు చేయుదురు. ఎక్కడుందండి సమాధానం? మీరు ఆలోచించండి. మనుషుల మధ్య సమాధానము లేదు, రాష్ట్రాల మధ్య సమాధానము లేదు, దేశాల మధ్య సమాధానము లేదు, కుటుంబాల మధ్య సమాధానము లేదు. ప్రార్థన చెయ్యండి అని చెబుతారు కానీ సమాధానముతో ఉన్నారని ఎవరైనా అడుగుతున్నారా? ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసు కానీ సమాధానం ఏది? మరి సమాధానం ఏది? అందుకే అంటున్నాడు, సమాధానం లేని సమయమున సమాధానం చెబుతూ నా ప్రజల గాయములను పైననే బాగు చేయుచున్నారు చెబుతూ 7వ అధ్యాయానికి వచ్చేసరికి 7వ అధ్యాయం 4-5 వచనాల్లో 7వ అధ్యాయము చదవండి అమ్మా. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయమని మీరు చెప్పుచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి. ఈరోజు మనకు కూడా కొంతమంది హైందవులకు కొన్ని ఉన్నాయి కదండి పవిత్ర స్థలాలు. మనకు కూడా కొన్ని అట్లా అనుకుంటున్నారా లేదా? ఇప్పుడు కొన్ని ఉన్నాయి స్థలాలు. ఇప్పుడు విజయవాడలో కానివ్వండి, తర్వాత ఇక్కడ కరుణాపురంలో కానివ్వండి, తర్వాత అక్కడ మెదకులో కానీ, ఇవన్నీ ఏమనుకుంటున్నారు అంటే ఇక ఇవే పవిత్ర స్థలాలు అనుకుంటున్నారు. కానీ ఎక్కడైతే మోకరించి చేతులు వెతుతావో అది పవిత్ర స్థలము, అది పవిత్ర స్థలము. ఒకప్పుడు ఉండేటివి పవిత్ర స్థలాలు. మోషే గారు చెప్పులు వేసుకొని ఆ పొద దగ్గరికి వెళితే అప్పుడు ఆయన అన్నాడు, నీ చెప్పులు ఇప్పి రమ్మన్నాడు, నీ చెప్పులు ఇప్పి రమ్మన్నాడు. ఆయనకు తెలుసు పవిత్ర స్థలం ఏంటో. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే పవిత్ర స్థలం మారిపోయింది, పవిత్ర స్థలము మారిపోయింది. ఒకప్పుడు దేవుడు ఇదిగోనండి ఆయన కొండల మీద ఉండేవాడు, గుడారాల్లో ఉండేవాడు, డేరాల్లో ఉండేవాడు, ఆ తర్వాత దేవాలయంలోనికి వచ్చాడు. ఇప్పుడండి నీ హృదయమే పవిత్రముగా ఉండాలి. పవిత్ర స్థలం మారిపోయింది. అందుకే అంటున్నారు, ఏమంటున్నారు? ఇది పవిత్ర స్థలము, ఇది పవిత్ర స్థలం అని చెబుతున్నారట 5వ వచనములో. అలాగున మీ మార్గములను, మీ క్రియలను ఏంటి సగమే చదువుతున్నారు? ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించి. ఇక్కడ ఏమంటున్నాడు అంటే మీ క్రియలను చక్కపరుచుకొనుడి. అందుకే మనం ఆలోచన చేయగలిగితే ప్రార్థనకు ముందు సమాధానము, పవిత్ర హృదయము, యథార్థ హృదయముతో అప్పుడు మీరు ప్రార్థన చెయ్యండి. మీ ప్రార్థనకు ఖచ్చితముగా దేవుడు జవాబిస్తాడు. హిజ్కియా గారు మీ అందరికీ తెలుసు. హిజ్కియా గారు ప్రార్థనకు చేయడానికి ముందే ఆయనకు 15 సంవత్సరాల ఆయుష్కాలం పెంచుమని దేవుడు ఆయనకు ఇవ్వక ముందే ఆయన ఏం ప్రార్థన చేశాడు అంటే, దేవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకుంటునో కృపతో జ్ఞాపకం చేసుకో. ప్రార్థనకు ముందు ఈ లక్షణాలు ఉండాలి. ఈ లక్షణాలతో గనుక మీరు ప్రార్థన చేయగలిగితే అప్పుడు దేవుడు మీ ప్రార్థన వింటాడు, మీ ప్రార్థనకు జవాబిస్తాడు. కాబట్టి ఎందరో భక్తుల ప్రార్థన దేవుడు రిజెక్ట్ చేశాడు, ఎందరో భక్తిహీనుల ప్రార్థన దేవుడు భక్తుల ప్రార్థన దేవుడు రిజెక్ట్ చేశాడు అంటే అది వాళ్ళకు భక్తి లేదని కాదండి. మోషే గారు బండతో మాట్లాడమంటే ఈయన ఏం చేస్తాడంటే దాన్ని 3 సార్లు బాదుతాడు, దాన్ని కొడతాడు కదండి. 3 సార్లు కొట్టిన తర్వాత దేవుడు అప్పుడు ఏమన్నాడు అంటే, నువ్వు నా మాట వినకుండా కొడతావా, అయితే కానాను దేశాన్ని కళ్ళతో చూస్తావు కానీ కాళ్ళతో అడుగు పెట్టవు అన్నాడమ్మా. ఇక ఒకానొక సందర్భంలో దేవుడు ఆనందంగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడని ఈ ప్రస్తావన తీసుకొస్తున్నాడు. మెల్లగా దేవుణ్ణి అడుగుదాం అన్నప్పుడు అప్పుడు ఏమన్నాడు 2వ కాండము, భక్తుల ప్రార్థన కూడా దేవుడు వినలేదు అన్నదానికి మీకు చెబుతున్నాను. దయచేసి 2వ కాండము 3వ అధ్యాయము 23వ వచనం నుంచి మనము చదువుకుందాం. నేను యెహోవా ప్రభువా, నీ మహిమను, నీ బాహుబలమును నీ దాసునికి
ఆకాశం అందే గాని భూమి అందే గాని నీవు చేయు క్రియలు చేయగల దేవుడెవడు? నీవు చూపు పరాక్రమమును చూపగల దేవుడెవడు? అంటే ముందు దేవుణ్ణి ఏం చేస్తున్నాడంటే పొగుడుతున్నాడు అన్నమాట. ఇప్పుడు ఏదైనా కావాలంటే ముందు పొగడదామండి మనం? అమ్మా, ఎవరి నుంచి ఏదైనా అవసరం ఉంటే ముందు పొగుడుతాం కదా, అలాగే పొగుడుతున్నాడు. ఇప్పుడు ఆ ప్రస్తావన తీసుకొస్తున్నాడు. నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అవతలనున్న ఈ మంచి దేశమును ఆ లెబానోనును చూచున్నట్లు దయచేయమని యెహోవాను బాతిమాలు కొనగా. అక్కడ అన్నాడు దేవుడు, ఏమన్నాడు అంటే, అందులో అడుగు పెట్టనివ్వను మోషే, నిన్ను అడుగు పెట్టనివ్వను. ఎందుకంటే నీవు నన్ను సన్మానించలేదు, నీవు నాకు మహిమను తీసుకొని రాలేదు. ఎందుకంటేనండి అంతకుముందు 2 సార్లు కొట్టమన్నాడు, ఇప్పుడు దేవుడు ఏమన్నాడు అంటే మాట్లాడమన్నాడు. అంతకుముందు 2 సార్లు కొట్టమన్నాడు, మరి ఈయన సరిగ్గా విన్నాడో లేదో, మళ్ళీ కొట్టమన్నాడని మళ్ళీ కొట్టాడు. కానీ దేవుడు ప్రజలందరి ముందు నీవు నన్ను సన్మానించలేదు, అప్పుడు నీవు అందులో అడుగు పెట్టమని. ఇప్పుడు మళ్ళీ ఆ విషయాన్ని బతిమలాడుతుంటే అప్పుడు దేవుడు ఏమన్నాడు 26వ వచనంలో, యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయెను. మరి ఇప్పుడు దేవుడు మోషే గారి మనవి వినలేదంటే ఇప్పుడు మోషే గారికి భక్తి లేదనా? తర్వాత చూడండి ఏమన్నాడా, మరియు యెహోవా నాతో ఇట్లా నేను చాలును, ఇక ఈ సంగతి గురించి నాతో మాట్లాడవద్దు. షట్ యువర్ మౌత్ అన్నాడు మోషే గారిది. మోషే గారిని ఏమన్నాడండి, ఇక చాలు, స్టాప్, ఇక దాని గురించి నా దగ్గర మాట్లాడవద్దు. కొంతమంది భక్తుల ప్రార్థనే దేవుడు వినలేదండి. ఒక పరిసయ్యుని ప్రార్థన దేవుడు వినలేదు. ఒక సుంకరి ప్రార్థన తగ్గించుకొని ప్రార్థన చేస్తే అతని ప్రార్థన దేవుడు విన్నట్టుగా మనం చూస్తున్నాము. కాబట్టి ప్రార్థన చెయ్యమని చెబుతున్నారు, కానీ సమాధానముతో ఉండండి, పవిత్ర హృదయముతో బ్రతకండి, ఇదిగోనండి యథార్థ హృదయముతో బ్రతకండి అని ఎంతమంది చెబుతున్నారు. యథార్థ హృదయం అంటేనండి లోపల ఒకటి పెట్టుకొని పైకి బాగానే మాట్లాడతారు, అది అలవాటు మనిషికి. లోపల ఉండేది ఉంటుంది, లోపల మాత్రం ఉండేది ఉంటుంది, పైకి మాత్రం ఏదో మాట్లాడుతూ ఉంటుంది. మనకు తెలియకపోవచ్చు కదా, దేవుడికి తెలియదా? దేవుడికి తెలియదా? చూస్తున్న దేవుడికి తెలియదా? ఎందుకంటే దేవుడు ఏమి చూస్తాడో మీరు చూడగలిగితే 5వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 3వ వచనాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 3వ వచనము 5:3 ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం చదవమ్మా. యెహోవా యథార్థత మీదనే గదా నీవు దృష్టి ఉంచుచున్నావు. యథార్థత నీ ప్రార్థనకు ముందు యథార్థత హృదయములో ఏదుంటే అదే మాట్లాడు. హృదయములో ఏదుంటే పైకి అదే మాట్లాడు. హృదయములో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడకు, అది యథార్థత కాదు. కాబట్టి యథార్థ హృదయం ఉండాలి, పవిత్ర హృదయం ఉండాలి. అందుకేనండి ఆ తర్వాత సమాధానం ఉండాలి. పురుషులు కూడా ఏమన్నాడు అంటే పత్రికలలో ఉంటుంది, పరిశుద్ధమైన చేతులు ఎత్తాలి అంటాడు, పరిశుద్ధమైన చేతులు ఎత్తి ప్రార్థన చెయ్యాలి అంటాడు. కాబట్టి ఇర్మియాతో దేవుడు అంటున్నాడు, నీవు ప్రార్థన చెయ్యకుము, ఒకవేళ నా మాట కాదని నువ్వు ప్రార్థన చేసినా నేను వినను. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక రెండవది, ఇంతకుముందు మనం చదువుకున్నాము సామెతల గ్రంథము 28వ అధ్యాయము, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాము. ధర్మశాస్త్రము వినబడకుండా చెవి తొలగించుకొని వాని ప్రార్థన హేయము అన్నాడు. ధర్మశాస్త్రము వినకుండా చాలామంది చర్చికి రారు. ఏమనుకుంటారంటే బైబిల్ చదువుకొని ప్రార్థన చేస్తే సరిపోతుంది కదా అని మాట్లాడే వాళ్ళు లేకపోలేదు, ఉన్నారు కదండి అలాంటి వాళ్ళు. కొంతమంది ఏమన్నారు అంటే, అమ్మ ఏందమ్మా చర్చికి రావటం లేదంటే, బైబిల్లో ఒక వాక్యం ఉంది అయ్యగారు. ఏంటి వాక్యం అంటే, ఆయన మందిరంలో ఒక దినం గడిపితే 1000 దినములు గడిపినట్టు, ఒక్కసారి వస్తే 1000 రోజులు వచ్చినట్టే, మళ్ళీ 1000 రోజుల తర్వాత చూద్దాంలే అని మాట్లాడే వాళ్ళు కూడా లేకపోలేదు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ధర్మశాస్త్రము వినబడకుండా చెవి మూసుకొని వారి ప్రార్థన వ్యర్థము. దేవాలయానికి రాకుండా, దేవునికి ఇచ్చే టైం దేవునికి ఇవ్వకుండా మీరు ఎంత ప్రార్థన చేసినా
దేవుడు వినడు. మరి ఇక్కడ ధర్మశాస్త్రం అన్న పదానికి మీనింగ్ ఏంటి? ధర్మశాస్త్రము, ఈ ధర్మశాస్త్రం వినకుండా చెవి మూసుకొని వాని ప్రార్థన హేయము అంటున్నాడు. మరి ధర్మశాస్త్రం అంతా కూడా దాని మీనింగ్ ఏంటి? ధర్మశాస్త్రం అంతట్లో దాని భావం ఏమై ఉన్నదో ఒక 2 వచనాలు త్వరగా మనం చూడగలిగితే, దయచేసి రోమిలకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8, 9, 10 వచనాలు మనం చదువుకుందాం. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు. ఏలయనగా వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలింపవద్దు, ఆశింపవద్దు అనునవియు మరి ఏ ఆజ్ఞైనను ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను అను వాక్యములో సంక్షేమముగా ఇమిడి ఉన్నది. ధర్మశాస్త్రం అంతా కూడా దాని సారం ఏంటంటే, దాని ఎసెన్స్ ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు. ఇదే విషయాన్ని అపోస్తులైన పౌలు గారు గలతీలకు కూడా రాస్తూ 5వ అధ్యాయము, అపోస్తులైన పౌలు గారు గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదవగలిగితే 5:14, ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. అంటే ధర్మశాస్త్రం అంతా కూడా ఏం చెబుతుందంటే, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించమని చెబుతుంది. నిన్ను వలె అంటే నిన్నెంత ప్రేమించుకుంటావో, నిన్ను ఎంత జాగ్రత్త తీసుకుంటావో, నిన్ను ఎలా ప్రేమించుకుంటావో నీ పొరుగు వానిని కూడా ప్రేమించమని ధర్మశాస్త్రం. ఇప్పుడు ధర్మశాస్త్రము వినకుండా ప్రార్థించేవాని ప్రార్థన హేయమంటున్నాడు కదా. అంటే దాని అర్థం ఏంటంటే, పొరుగు వానిని ప్రేమించకుండా మనం చేసే ఏ ప్రార్థన అయినా దేవునికి హేయము. ఆ మాటకు అర్థం ఏంటో అర్థమైందండి? సామెతల గ్రంథం 28:9 చెబుతున్న మాట, ధర్మశాస్త్రం వినకుండా చెవి మూసుకొని వాని ప్రార్థన హేయం అంటున్నాడు. అంటే పొరుగు వానిని ప్రేమించకుండా, పొరుగు వాని మీద కనికరము, దయ, జాలి చూపకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ ప్రార్థన హేయము అంటున్నాడు. కాబట్టి మనకు ప్రార్థించే మనకు నిత్యము ప్రార్థించే మనకు ఈ 4 లక్షణాలు ఉండాలి, ఈ 4 క్యారెక్టర్ ఉండాలి. ఎందుకంటే మనమే నిత్యము దేవునికి ప్రార్థన చేసేవారము. నంబర్ 1 సమాధానం ఉండాలి, నంబర్ 2 పవిత్ర హృదయం ఉండాలి, నంబర్ 3 ఇదిగోనండి ఆ యథార్థ హృదయం ఉండాలి, నంబర్ 4 నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించు. అప్పుడు దేవుడు నీ ప్రార్థన వింటాడు. సద్భక్తితో, పవిత్ర ప్రవర్తనతో మీరు బ్రతుకుతూ ప్రార్థన చేస్తే మీ ప్రార్థన దేవుడు వింటాడు. అందుకే ఇర్మియా లాంటి ప్రవక్తతోనే దేవుడు అన్నాడు, ఇర్మియా నువ్వు ప్రార్థన చేయకు, నువ్వు చేసిన ఒకవేళ నా మాట కాదని చేసినా నీ ప్రార్థన వినను. ఒక పౌలు గారు ముమ్మారు ఆయన, అయ్యా నా పరిస్థితి ఇలా ఉంది, నా శరీరంలో ఇలాంటి బలహీనత ఉంది అని చెప్పినా నా కృప నీకు చాలును అన్నాడు. ఒక మోషే గారు, అయ్యా ఆ మంచి దేశంలో అడుగు పెడతాను అంటే ఇక చాలును, నువ్వు నాతో మాట్లాడవద్దు అన్నాడు. అలాగని భక్తుల ప్రార్థన రిజెక్ట్ చేశాడు కనుక వాళ్ళకు భక్తి లేదనుకోకండి. వాళ్ళకు భక్తి లేదని కాదు. కాబట్టి ప్రార్థించే మనకు ఈ లక్షణాలు కలిగి ఉండి మీరు ప్రార్థించండి. మీ ప్రార్థనకు దేవుడు తప్పకుండా జవాబిస్తాడు. అలాంటి ప్రార్థన మనం అందరం చేయాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.